ఉద్యోగులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఉద్యోగులకు సంబంధించి సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ సస్పెన్షన్. సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ అశ్రిత్ కుమార్ను సస్పెండ్ చేస్తూ పురపాలక శాఖ కమిషనర్ డైరెక్టర్ శ్రీదేవి ఉత్తర్వులు అయితే జారీ చేశారు. జూన్ 2న సిద్దిపేటలో చేపట్టిన రాష్ట్ర అవతరణ దినోత్సవ ఏర్పాట్లలో విఫలం కావడం, జిల్లా అధికారులు ఇచ్చిన ఆదేశాల అమల్లో నిర్లక్ష్యం వహించడం వంటి అభియోగాలతో ఆయనపై శాఖాపరమైన చర్యలు చేపట్టారు. అశ్రిత్ కుమార్ పనితీరు సరిగా లేదని, ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సిద్దిపేట కలెక్టర్ హైమావతి ఉన్నతాధికారులకు నివేదించారు. తన వార్డుకు ప్రభుత్వం నుంచి నిధులు మంజూరైనా కూడా విడుదలలో కమిషనర్ జాప్యం చేస్తున్నారని, సర్లో ఓ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని 7వ వార్డు మాజీ కౌన్సిలర్ శ్రీదేవి, నాయకుడు బుచ్చిరెడ్డి, హైదరాబాద్లో మంత్రులు వివేక్ వెంకటస్వామి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలను వేరువేరుగా కలిసి ఫిర్యాదు చేశారు. మరోవైపు సిద్దిపేట జిల్లాలో రాష్ట్ర అవతరణ వేడుకలకు హాజరవని 15 మంది అధికారులు, 150 మంది ఉద్యోగులకు కలెక్టర్ గారు మనం చూసుకున్నట్లయితే షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ వేడుకలకు మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అదే రోజు మంత్రి నిర్వహించిన సమీక్షలో కూడా అధికారులు కొందరు పాల్గొనలేదు. అందుకే ఇప్పుడు ఉద్యోగులకు సంబంధించి షోకాజ్ నోటీసులు, సస్పెన్షన్లు అయితే పంపించడం అయితే జరిగిందనమాట. ఇది మనకి తాజా సమాచారం ఉద్యోగులకు సంబంధించి. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.